భారీ భూకంపంతో శిథిలమైన బ్యాంకాక్, కండ్ల ముందే కుప్పకూలిన వేలాది భవనాలు, క్షణాల వ్యవధిలో 2 సార్లు కంపనాలు, శిథిలాలుగా మారిన పలు పట్టణాలు, గ్రామాలు. మయన్మార్లో 7.7, థాయిలాండ్లో 7.4 రిక్టర్ స్కేల్పై నమోదు. మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో శుక్రవారం భారీ భూకంపాలు సంభవించాయి. నిమిషాల వ్యవధిలో 2 సార్లు వచ్చిన భూకంపానికి ఆ దేశాలు అతలాకుతలమయ్యాయి. ముందుగా మయన్మార్లో తొలి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైంది. ఆ తర్వాత భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్లోని మనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. ఈ భూకంపం దాటికి పలు భవనాలు ఊగిపోయాయి. ఈ భూ ప్రకంపనలతో మయన్మార్లోని మాండేలలోని ఐకానికావా వంతెన కుప్పకూలింది. ఇరాబడి నదిలోకి వంతెన కూలిపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కాగా కూలిన భవనాలు, ఇళ్లలో వేలాది మంది చిక్కుకున్నారు. మయన్మార్లోని విమాన, రైల్వే సర్వీసులన్నీ నిలిపివేశారు. సహాయక కార్యక్రమాల కోసం సైన్యాన్ని రంగంలోకి దింపారు. భూకంప సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆ దేశ అధినేతలు కోరుతున్నారు. మరోవైపు ఈ భూకంపం కారణంగా థాయిలాండ్లో కూడా భూమి కంపించింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో 7.3 తీవ్రతతో ఈ భూ ప్రకంపనలు నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం దాటికి ఎత్తైన భవనాలు పేకమెడల్లో కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటికే అనేక మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. అధికారికంగా 1000 మందిగా మరణించినట్టు తెలుస్తోంది. ఒక్క మయన్మార్లోని 694 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. ఆ దేశంలో భారీగా ప్రాణ నష్టం జరిగిందని అధికారులు అంటున్నారు. ఇటు భారత్లో కూడా భూకంప తీవ్రత కనపడుతుంది. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్, కోల్కతాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడా, మేఘాలయ, కోల్కతా, మణిపూర్లోని ఇంపాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. మేఘాలయ ఈస్ట్ గార్హిల్స్లో 4.4 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందన్న టెన్షన్తో ఇల్లు, కార్యాలయం నుంచి రోడ్లపైకి వచ్చారు. మరోవైపు చైనాలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చైనాలోని నైరుతి యువాన్ ప్రావిన్స్లో భూమి కంపించినట్లు బీజింగ్ భూకంప సంస్థ తెలిపింది. ఈ ప్రకంపనలకు రిక్టర్ స్కేల్పై 7 తీవ్రతతో నమోదైనట్లు వెల్లడించింది. అలాగే భూకంప తీవ్రత బంగ్లాదేశ్ను కూడా తాకింది. మయన్మార్ తరచూ భూకంపాలకు గురవుతూనే ఉంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. అయితే దీనికి కారణం సగాయింగ్ ఫాల్ట్ అని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడిపోతుంది మయన్మార్. పశ్చిమ మండలంలోని సగాయింగ్ రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రతతో చోటు చేసుకున్న తీవ్ర భూకంపం ఇది. ఇప్పటికే పెను నష్టాన్నే మిగిల్చింది. ఇప్పటి వరకు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. అనేక మందికి ఆచూకీ గల్లంతైంది. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ భూకంప తీవ్రతకు ఎత్తైన భవనాలు కూడా కూలిపోయాయి. వీటన్నిటికీ కారణం ఇప్పుడు సగాయింగ్ ఫాల్ట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతున సెంట్రల్ మయన్మార్లో ఉన్నట్లు గుర్తించారు. సగాయింగ్ ఫాల్ట్కు సమీపంలో ఉండే ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇంతకీ సగాయింగ్ ఫాల్ట్ అంటే ఏమిటి? ఈ ప్రాంతంలోనే ఎందుకు భూకంపాలు సంభవిస్తాయి? దీనికి గల కారణాలేంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భూమి పైపొరల్లో ఉండే అనేక పలకాల సరిహద్దులని ఫాల్ట్స్ అంటారు. వీటి మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం రాపిడికి గురవుతూ ఒకదానితో ఒకటి ఢీకొట్టుకుంటాయి. 2 టెక్టానిక్ ప్లేట్ల మధ్య భాగమే సగాయింగ్ ఫాల్ట్ అంటారు. భారత్ టెక్టానిక్ ప్లేట్, మయన్మార్ బైక్లోప్లేట్ల మధ్య ఉండే సగాయింగ్ ఫాల్ట్ దాదాపు 1200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం కదులుతూనే ఉంటాయి. సగాయింగ్ ఫాల్ట్లో ఈ కదలికలు ఏడాదికి 11 నుంచి 18 మిల్లీమీటర్ల వేగంతో జరుగుతున్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 18 మిల్లీమీటర్లు అంటే చాలా ఎక్కువని, ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. సుదీర్ఘకాలం ఈ కదలికలు కొనసాగడం వల్లనే అంచుల వద్ద రాపిడికి గురై ఘర్షణ పెరిగి ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుంది. అంచుల్లో ఒత్తిడి తీవ్రత ఎక్కువగా ఉంటే పగుళ్లు ఏర్పడతాయి. ఇక భూకంప కేంద్రం లోతును బట్టి నష్టం ఉంటుంది. లోతు ఎంత తక్కువగా ఉంటే నష్టం అంత భారీగా ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్స్ వేగంగా ఒత్తిడికి గురవడంతోనే మయన్మార్ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. సగాయింగ్ ఫాల్ట్ వల్లే అక్కడ అనేక భూకంపాలు చోటు చేసుకున్నాయి. భూకంపాల ముప్పు అధికంగా రెడ్ జోన్ మయన్మార్లో ఉంది. ఈ ప్రాంతంలో గడిచిన 100 ఏళ్లలో రిక్టర్ స్కేల్పై 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలు సంభవించినట్లు అంచనా. 1946లో 7.7 తీవ్రతతోనూ, ఆ తర్వాత 10 ఏళ్లలో 1956లో 7.1 తీవ్రతతోనూ భూకంపం వచ్చింది. 1988లో, 2004లో
సంభవించిన శక్తివంతమైన భూకంపాలు వందలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. 2011 లాంటి భూకంపంలో 151 మంది చనిపోయారు. ఆ తర్వాత 2016లో 6.9 తీవ్రతతో భూకంపం నమోదవగా ప్రస్తుతం 7.7 తీవ్రతతో సంభవించింది. మార్చి 28, 2025 కొద్ది నిమిషాల వ్యవధిలోనే వరుసగా 6 భూకంపాలు రావడంతో నష్టం భారీగా ఉంది.